67 సరిగ్గా 59 ఏళ్ల క్రితం ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అప్పటి వరకు బీడువారిన భూముల్లోకి, దాహంతో అలమటిస్తున్న గొంతుల్లోకి నీటి ప్రవాహం పరుగులు తీసింది. భారత్కే తలమానికమైన నాగార్జున సాగర్ ఎడమ, కుడి కాలువల నుంచి నీటి విడుదల జరిగి నేటికి సరిగ్గా 59 ఏళ్లు పూర్తయ్యాయి. తెలుగు నేలపై కోట్లాది మంది జీవితాలను మార్చేసిన మహా ప్రాజెక్ట్ ఇది. కానీ ఇప్పుడు దేశానికే అన్నపూర్ణగా మార్చిన ఈ జలనిధికి ఇప్పుడు ఒక అపారమైన ముప్పు పొంచి ఉందా? గ్లోబల్ వార్మింగ్ తెచ్చిపెడుతున్న వాతావరణ విపత్తులు ఈ మహాకట్టడాన్ని పాతర వేయబోతున్నాయా? కాల పరీక్షను ఎదుర్కొని నిలబడిన నాగార్జున సాగర్ రాబోయే క్లైమేట్ థ్రిల్లర్ను తట్టుకోగలదా? 1967 నాటి సంచలనం, 59 ఏళ్ల శ్రమకు ప్రతిఫలం. నాగార్జున సాగర్పై స్పెషల్ రిపోర్ట్. డిసెంబర్ 10, 1955 దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అడుగుపెట్టిన ఆ నెల ఆధునిక భారత దేవాలయానికి శంకుస్థాపన చేసింది. వందలాది మంది ఇంజనీర్లు, వేలాది మంది కార్మికుల చెమట చుక్కలతో ప్రపంచంలోని అతిపెద్ద రాతి కట్టడంగా నాగార్జున సాగర్ రూపుదిద్దుకుంది. ఆ తర్వాత 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కాలువల గేట్లెత్తి నీటిని విడుదల చేయడంతో తెలుగు నేలపై ఒక కొత్త శకం మొదలైంది. అప్పటి వరకు ఎడారిలా ఉన్న భూములు పచ్చని పైర్లతో కళకళ్లాడాయి. లక్షలాది ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ లాంటి మహానగరాలతో పాటు కోట్లాది మందికి తాగునీరు లభించింది. విద్యుత్ ఉత్పత్తితో పరిశ్రమలకు ప్రాణం వచ్చింది. పర్యాటక రంగంలో సరికొత్త కాంతులు విరజిమ్మాయి. 2 తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు నాగార్జున సాగర్ ఓ మహా ఇంధనంగా మారింది. కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అసలైన థ్రిల్లర్ ఇప్పుడే మొదలైంది. మనం ఎదుర్కొంటున్న గ్లోబల్ వార్మింగ్ ప్రకృతి ప్రకోపానికి నాంది పలుకుతోంది. ప్రశాంతంగా ప్రవహించే కృష్ణానది ఇప్పుడు మునుపెన్నడూ లేని రీతిలో ఉగ్ర రూపం దాలుస్తోంది. వాతావరణ మార్పుల వల్ల వర్షపాత సరళి పూర్తిగా మారిపోయింది. ఒక ఏడాది చుక్క నీరు లేక కరువు రాక్షసి కోరలు చేస్తుంటే, మరో ఏడాది అనూహ్యంగా వచ్చే క్లౌడ్ బర్స్ట్లు, తుఫాన్లు ప్రాజెక్టును ముంచెత్తుతున్నాయి. ఒక్కసారిగా వచ్చిపడే లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోలు డ్యామ్ కెపాసిటీని పరీక్షకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు దశాబ్దాలుగా ఎగువ నుంచి కొట్టుకొస్తున్న పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గుతోంది. విపరీతమైన వరదలు వచ్చినప్పుడు గేట్ల నిర్వహణ, నీటి విడుదల నిర్ణయాలు క్షణాల వ్యవధిలో తీసుకోక తప్పని పరిస్థితి. స్వల్ప వ్యవధిలో సంభవించే అతి భారీ వర్షాలు కృష్ణా బేసిన్ను ఒక టైం బాంబ్గా మారుస్తున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ 59 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో తుఫాన్లను, వరదలను తట్టుకొని నిలబడిన ఈ మహాకట్టడానికి ఇప్పుడు ఆధునిక రక్షణ కవచం అవసరమవుతోంది. గ్లోబల్ వార్మింగ్ విసిరే విపత్తులను ఎదుర్కోవాలంటే పూడికతీత, నిరంతర ఆటోమేటెడ్ మానిటరింగ్, భద్రతా ప్రమాణాల పునరుద్ధరణ అత్యంత కీలకం. భవిష్యత్ తరాల జలనిధిగా నిలవాల్సిన నాగార్జున సాగర్ను కాపాడుకోవడం అంటే తెలుగు రాష్ట్రాల మనుగడను కాపాడుకోవడమే.